హై గైస్, వెల్కమ్ టు కిడ్స్ అడ్ వెంకటేష్. మనమంతా ఏమో ఐపీఎల్ హడావిడిలో ఉన్నాం. నిన్న ఒక సూపర్ ఓవర్ మ్యాచ్ చూసాం, అంతకుముందు ఒక లో స్కోరింగ్ థ్రిల్లర్ చూసాం. మనం ఈ హడావిడిలో ఉన్నప్పుడే బీసీసీఐ వాళ్ళు చెడి చప్పుడు కాకుండా టీమిండియా కోచింగ్ స్టాఫ్ విషయంలో కొన్ని కీలకమైన మార్పులు చేశారు. ఆల్రెడీ ఒక లీక్ ఇచ్చారు, ఇప్పటిలాగే లీక్ ఇచ్చి టు సాఫ్ట్ అండ్ ద బ్లో. ఆ తర్వాత ఆ చేంజెస్ కానీ చేశారు. ఎందుకు సడన్గా ఈ చేంజెస్ చేశారు? ముఖ్యంగా అభిషేక్ నయర్ని ఎందుకు రిమూవ్ చేయాల్సి వచ్చింది అనేది ఈ వీడియోలో మనం దాన్ని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలాగే హైదరాబాద్లో ఒక బిజినెస్ మ్యాన్ ప్లేయర్స్ క్లోజ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. అంటే అతను బెట్టింగ్ సిండికేట్స్తో వాటితో లింక్స్ ఉన్నవాడు, ఏదో ఫిక్సింగ్ ప్రయత్నం జరుగుతుంది అని చెప్పి అది కూడా ఒక టాక్ వచ్చింది. ఆ రెండు విషయాలు మన వీడియోలో మాట్లాడదాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఇండియన్ కోచింగ్ స్టాఫ్ విషయంలో మార్పులు చేశారు. ముందుగా మనకు వచ్చిందంటే కోచింగ్ స్టాఫ్ చాలా ఎక్కువ మంది అయిపోయారు. దాన్ని ఆ సైజును కుదించే ప్రయత్నం చేస్తున్నారని మనకి లీక్ వచ్చింది. అంటే ఓకే, నిజమే. ఎందుకంటే ఆల్రెడీ గతంలో ఎవరు ఉండేవారు? ఒక ఫీల్డింగ్ కోచ్, ఒక బ్యాటింగ్ కోచ్, ఒక బౌలింగ్ కోచ్, హెడ్ కోచ్, ఇంకా సపోర్ట్ స్టాఫ్ ఉంటారు. ఇంకా సపోర్ట్ స్టాఫ్ స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్, ఫిట్నెస్ అది ఇది అని ఉంటారు. సో మెయిన్గా క్రికెటింగ్ కోచెస్ నలుగురే ఉంటారు. అలా కాకుండా మనకేంటంటే ఎక్కువైపోయారు. అభిషేక్ నయర్ ఉన్నాడు, ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ఉండగానే ర్యాంటన్ డెస్కటే వచ్చాడు. సో ఎక్కువ మార్నింగ్ మార్కల్ అలాగే ఉన్నాడు. సో సితాంశు కోటక్ని రీసెంట్గా జాయిన్ చేశారు బ్యాటింగ్ కోచ్గా. చాలా చాలా మార్పులు జరిగినాయి. సో దాన్ని రెడ్యూస్ చేశారు, బాగానే ఉంది. కానీ అలా కాదు కదా. ఆఫ్ ఆల్ ద పీపుల్ అభిషేక్ నయర్ని డ్రాప్ చేశారు. అభిషేక్ నయర్కి 3 ఏళ్ల కాంట్రాక్ట్ యాక్చువల్గా, కానీ 8 నెలలకి అతన్ని ఇంటికి పంపించేశారు. దానికి ఏదో సీరియస్ రీజన్ ఉంటుంది కదా, ఏం చెప్పట్లేదు. అభిషేక్ నయర్ పర్ఫార్మెన్స్ ఏం బాగాలేదు యాజ్ కోచ్గా. అభిషేక్ నయర్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ కోచెస్ ఇన్ ఇండియా. టేక్ ఇట్ ఫ్రమ్ మీ, హీఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ కోచెస్ ఇన్ ఇండియా వితౌట్ ఎనీ డౌట్. ఎందుకంటే అతని పర్ఫార్మెన్స్ అది చెప్తుంది. మీకు నిదాహాస్ ట్రోఫీ తెలుసు కదా, 2018లో మనం శ్రీలంక వెళ్ళి నిదాహాస్ ట్రోఫీ గెలిచాం. అప్పుడు ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. చాలా తక్కువ బాల్స్లో, 9 బాల్స్లో ఎంతో 32 ఎంతో చేశాడు. ఐ కవర్డ్ దట్, ఐ డిడ్ కామెంటరీ ఫర్ దట్ మ్యాచ్. దినేష్ కార్తిక్ అద్భుతమైన విజయం నిదాహాస్ ట్రోఫీలో మనకు అందించాడు అగేన్స్ట్ బంగ్లాదేశ్. దాంతో దినేష్ కార్తిక్ కెరీర్ మళ్ళీ టేక్ ఆఫ్ అయింది. దినేష్ కార్తిక్ ఫినిష్ అయిపోయాడు అనుకున్నవాడు టేక్ ఆఫ్ అయింది. దానికి కారణం ఎవరు? అభిషేక్ నయర్, దినేష్ కార్తిక్ ఆర్ ఫ్రెండ్స్. కానీ ఏంటంటే అతను కోచ్ కాబట్టి అతను ఒక స్ట్రిక్ట్ రెజిమెన్ పెట్టాడు. మంచి ఏసీ రూమ్స్లో హాయిగా కంఫర్ట్ జోన్ నుంచి అతను బయటికి లాగి అతన్ని ఒక చిన్న అపార్ట్మెంట్లో పెట్టి చాలా టఫ్ కండిషన్స్లో అతని కంఫర్ట్ జోన్ నుంచి బయటికి లాగి అతనికి ఒక టఫ్ ఫిట్నెస్ రెజిమెన్ అండ్ కోచింగ్ రెజిమెన్ ఇచ్చి అతన్ని ఒక డిఫరెంట్ ప్లేయర్గా అయ్యేలా చేశాడు. అండ్ హీ ఈవెన్ ప్లేడ్ వరల్డ్ కప్స్ ఆఫ్టర్ దట్. సో దానికి కారణం అభిషేక్ నయర్. తర్వాత కేకేఆర్ లాస్ట్ ఇయర్ ఐపీఎల్ గెలిచినప్పుడు కూడా సంబడి లైక్ వరుణ్ చక్రవర్తి వాళ్ళు చెప్పింది ఏంటంటే, సీనియర్ ప్లేయర్స్ అందరి విషయంలో ఆల్రెడీ అంటే వరల్డ్ లెవెల్ ప్లేయర్స్ అందరి విషయంలో, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ విషయంలో గంభీర్ యూస్ టు టేక్ కేర్. కానీ మా లాంటి యంగ్స్టర్స్, వరుణ్ చక్రవర్తి లాంటి వాళ్ళని అందరినీ, వాళ్ళ పర్ఫార్మెన్స్ని అంతా గైడ్ చేసి వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఇచ్చింది ఎవరంటే అభిషేక్ నయర్. అండ్ దానికి నేను ఫుల్ క్రెడిట్ ఇస్తున్నాను కూడా చెప్పాడు. చాలామంది యంగ్స్టర్స్, ఈవెన్ హర్షిత్ రాణా లాంటి వాళ్ళు కూడా అభిషేక్ నయర్కి బోలంత క్రెడిట్ ఇచ్చారు. సో అలాంటి హర్షిత్ రాణా రాదు. సో అలాంటి అభిషేక్ నయర్ ఈ మధ్య కేఎల్ రాహుల్ కూడా చెప్పాడు. కేఎల్ రాహుల్ టర్న్ అరౌండ్ చూసాం మనం. కేఎల్ రాహుల్ ఛాంపియన్స్ ట్రోఫీలో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశాడు, ఇండియన్ టీంలో మళ్ళీ రెగ్యులర్ అయ్యాడు. తర్వాత ఈ ఐపీఎల్లో కూడా బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. అప్పుడు అతను చెప్పింది ఏంటంటే, నాకు ముఖ్యంగా అభిషేక్ నయర్ ఇచ్చిన ఇన్పుట్స్ చాలా బాగా పనిచేసిన అభిషేక్ నయర్కి హీ హాజ్ గివెన్ క్రెడిట్. మరి ఇంత మంచి రిజల్ట్స్ ఇస్తున్న అభిషేక్ నయర్ని ఎందుకు పక్కన పెట్టారు? ఎందుకు 8 నెలలకే అతని ఇంటికి పంపించారు? ఈవెన్ గౌతమ్ గంభీర్తో కూడా ఈ షేర్స్ ఎ వెరీ గుడ్ రిలేషన్షిప్. ఎందుకంటే కేకేఆర్లో వాళ్ళిద్దరు కలిసి పనిచేశారు. గౌతమ్ గంభీర్ వాంటెడ్ హిమ్, he wanted మార్నింగ్ మార్కల్, he wanted ర్యాంటన్ డెస్కటే. సో ర్యాంటన్ డెస్కటేని తీసుకొచ్చారు. దిలీప్ను కూడా కంటిన్యూ చేశారు. మన హైదరాబాద్ చెందిన ఫీల్డింగ్ కోచ్ దిలీప్ను కంటిన్యూ చేశారు. సో అలా తనకు కావాల్సి ఏరుకోరి హ్యాండ్ పిక్ చేసి తెచ్చుకున్నాడు గంభీర్. మరి ఎందుకు అభిషేక్ నయర్ని ఇప్పుడు సడన్గా మనకి అంటే గంభీర్కి అతను పడట్లేదా? అదిగా రీజన్ ఏంటంటే, మనకి ఇప్పుడు అందుతున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనం డ్రెస్సింగ్ రూమ్ లీక్స్ చూసాం. బీజీటీలో మనం 3-1తో ఓడిపోయాం, చాలా ఇబ్బందులు పడ్డాం, కరెక్టే. దాంతోపాటు టీంలో కొన్ని లోకల్ కనిపించినాయి. డ్రెస్సింగ్ రూమ్ మ్యాటర్స్ లీక్ అవుతున్నాయి. దాని గురించి
అందరూ కూడా గౌతమ్ గంభీర్ గారు అందరూ కూడా ది ఎక్స్ప్రెస్ దే డిస్ప్లెజర్, డ్రెస్సింగ్ రూమ్ మ్యాటర్స్ ఎలా లీక్ అవుతాయని చెప్పి వాళ్ళు వ్యాఖ్యానించడం జరిగింది. అది లీక్స్ సర్ఫరాజ్ ఖాన్ వల్ల అవుతున్నాయని కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. సర్ఫరాజ్ ఖాన్ టూర్లో అతనికి ఒక్క టెస్ట్ మ్యాచ్లో కూడా ఛాన్స్ ఇవ్వలేదు. మళ్ళీ అతను ఇండియన్ టీంలోకి వస్తాడో లేదో తెలియదు. బహుశా లీక్స్ అతని వల్లే అని చెప్పి అతని మీద కూడా ఇండైరెక్ట్గా అంటే చర్యలు తీసుకోవాలి, కానీ అతని మీద బహుశా సెంట్రల్ కాంట్రాక్ట్లో అతని పేరు కనిపించకపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. హస్ డన్ వెల్ ఇన్ టెస్ట్ క్రికెట్, బట్ అతన్ని దోషిగా కొంతవరకు అది కూడా లీక్ ఇచ్చారు సర్ఫరాజ్ ఖాన్. అది కూడా లీక్గానే వచ్చింది. ఏంటంటే సర్ఫరాజ్ ఖాన్ కుడ్ బి ద కల్ప్రిట్ ఈ లీక్స్కి, డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న లీక్స్కి అని చెప్పి. కానీ ఇప్పుడు మనకి వస్తున్న వార్తలు ఏంటంటే అభిషేక్ నయర్ ఈ లీక్స్ ఇచ్చాడు. ఎందుకంటే అభిషేక్ నయర్స్ ప్రాక్సిమిటీ అండ్ క్లోజ్నెస్ విత్ రోహిత్ శర్మ. రోహిత్ శర్మ, అభిషేక్ నయర్ ముంబైకి ఆడేవారు. అంటే రంజీ టీంలో చిన్నప్పటి అంటే 2-3 ఏళ్ళు పెద్దవాడేమో అభిషేక్ నయర్ రోహిత్ కంటే, కానీ కలిసి ఆడారు. ఫ్రెండ్స్ వాళ్ళు, క్లోజ్ బడీస్ ఫ్రెండ్స్ వాళ్ళు. అంతేకాకుండా ముంబై ఇండియన్స్ కూడా కొన్ని సీజన్లు ఆడాడు అభిషేక్ నయర్. సో వాళ్ళిద్దరి మధ్య చాలా క్లోజ్నెస్ ఉంది, చాలా ఫ్రెండ్షిప్ ఉంది. సో అభిషేక్ నయర్ ఈ లీక్స్ ముంబై వాళ్ళంతా లాబీ వేరే ఉంటుంది. మిగతా టీమ్స్ వేరే, ముంబై వాళ్ళు వాళ్ళ మధ్య ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ గవాస్కర్కి వెంకసర్కర్ పడదు, రవి శాస్త్రికి మిగతా ముంబై ప్లేయర్స్కి కొంతమంది పడదు, కానీ ముంబై విషయానికి వచ్చి అందరూ కలిసిపోతారు. సో వాట్ ఎవర్ అదేం కాదు, కానీ ఈ లీక్స్లో రోహిత్ శర్మకి ఫేవర్గా కొన్ని లీక్స్ అతను ఇచ్చాడు అన్నట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి. సో అదే కారణంగా అతన్ని స్కేప్ గోడ్ చేశారు, బలిపశువుని చేశారు. లీక్స్ అతనే బయట పెట్టాడని చెప్పి అతను పక్క బయట, చాలా అన్ఫార్చునేట్. సో అతనికి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తే పోయేది, కానీ మంచి రిజల్ట్స్ ఇస్తున్నాడు అతను. ఈజ్ ప్రూవ్డ్ టు బి వన్ ఆఫ్ ది బెస్ట్ కోచెస్. ముఖ్యంగా యంగ్స్టర్స్ని మోటివేట్ చేయడంలో, వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటికి తేవడంలో హీ హాస్ బీన్ ఎ గుడ్ లెఫ్టినెంట్ ఫర్ గంభీర్. సో అంత మంచి కోచ్ని, అతనికి కోచ్గా చాలా మంచి నేమ్ ఉంది, మంచి నేమ్ ఉన్న అభిషేక్ నయర్ని బయటికి పంపించడం ఫర్ దీస్ రీజన్స్ చాలా చాలా చిన్న. ఓకే, దిలీప్ని పంపించారంటే 3 ఏళ్ళు అయిపోయింది, అతను కంటిన్యూ చేశారు, ఎక్స్టెండ్ చేశారు, బికాజ్ హీ హాస్ డన్ వెల్. ముఖ్యంగా అతను ఫీల్డింగ్ చేసిన వాళ్ళకి ఆ మెడల్స్ ఇవ్వడం, దానివల్ల అది చాలా బజ్ క్రియేట్ అయింది. అందరూ ఎవ్రీబడి లైక్, ప్లేయర్స్ కూడా లైక్ చేశారు. లేకపోతే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇస్తారు, మంచి ఫీల్డింగ్ చేసిన వాళ్ళకి ఇవ్వడం. అతను ది వే హీ ఈజ్ టు జెల్ విత్ ద టీమ్, చాలా మంచి నేమ్ వచ్చింది, అతను ఉంచారు. నేను అన్ని పక్కన పంపించారు. అలాగే ఒక సోహమ్ దేశాయ్ని, ఒక స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ని, ఒక మ్యాథ్స్ని కూడా బయటకు పంపించారు. సో వాట్ ఎవర్, వాళ్ళని పంపడానికి వాళ్ళు టెన్యూర్ అయిపోయినాయి. 8 నెలలకే అభిషేక్ నయర్ని చాలా అన్సెరమోనియస్గా పంపించడం మాత్రం చాలా చాలా దానికి కారణం చెప్పాలి కదా మీరు. యూ షుడ్ టెల్ వై హ్యాస్ బిన్ షంటెడ్ అవుట్, చెప్పాలి కదా, చెప్పట్లేదు. అది ప్రాబ్లం. ఏంటంటే ఇండియన్ క్రికెట్లో చాలా విషయాల్లో మీకు ఎప్పుడు ఆన్సర్స్ దొరకవు. కానీ మనకు వస్తున్న వార్తలు అవి ఏంటంటే ఆ లీక్ వీరుడు అతను ఉన్నాడు, అతను లీక్స్ ఇచ్చాడు కాబట్టి ఆ లీక్స్కి అతన్ని బలి చేశారు. ఒక అంటే టీంలో ఉన్న విభేదాలు ఉంటాయి కదా ప్లేయర్స్కి, కోచ్లకి మధ్య, అలాంటి వాటికి దాంట్లో హీ హాజ్ బిన్ మేడ్ ది స్కేప్ గోట్ అన్నట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి. అది సమాచారం. ఇక హైదరాబాద్లో చెందిన ఒక బడా వ్యాపారవేత్త టీంలో ప్లేయర్స్ని వాళ్ళని అప్రోచ్ అవుతున్నాడు, ప్లేయర్స్ని అప్రోచ్ కావడం, వాళ్ళ ఫ్యామిలీస్ని అప్రోచ్ అవుతున్నాడు. తర్వాత ఈజ్ ట్రైంగ్ టు గెట్ క్లోజర్ టు ద ప్లేయర్స్ అని వార్తలు వస్తున్నాయి. అది బీసీసీఐ వాళ్ళు ఫ్రాంచైజీలని అందరినీ వార్న్ చేశారు. ఫ్రాంచైజీలనే కాదు, కామెంటేటర్లు కూడా వార్న్ చేశారు. జాగ్రత్తగా ఉండండి మీరు, ఎవరితో మీకు అంటే అతనికి కాంటాక్ట్స్ ఉన్నాయంట, ఆ పర్టికులర్ వ్యాపారవేత్తకి కాంటాక్ట్స్ ఉన్నాయి టీంతో. అతను ఏదో ఒక సోషల్ మీడియాని వాడుకుంటున్నాడు ఫ్యాన్గా, నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్లేయర్ దగ్గరికి వెళ్ళడం, లేకపోతే ఆ ప్లేయర్ ఫ్యామిలీకి, వాళ్ళకి జ్యువెలరీ షాపుల్లో, హోటల్స్లో వాళ్ళకి మంచి డిన్నర్లు ఇవ్వడము, తర్వాత వాళ్ళకి జ్యువెలరీలో మంచి డిస్కౌంట్లు ఇప్పించడం, ఇలాంటివన్నీ చేసి ఈజ్ ట్రైంగ్ టు గెట్ క్లోజ్ టు ద ప్లేయర్స్ అనేది. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఏసీఏయూ ఉంటుంది కదా, వాళ్ళ యాంటీ కరప్షన్ వింగ్ ఉంటుంది బీసీసీఐ వాళ్ళది, వాళ్ళకి ఏదో సమాచారం అందింది. ఈ హైదరాబాద్ బిజినెస్ మ్యాన్ ఎవ్వరు అనేది అంటే అతను అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే అతని మూమెంట్స్ అబ్జర్వ్ చేశారు. అతనికి బుకీస్తో వాళ్ళతో కాంటాక్ట్స్ ఉన్నాయి. సో అతను వీళ్ళ ద్వారా దగ్గరికి చేరి కొంచెం సమాచారం సేకరించడం, మ్యాచ్కి సంబంధించిన సమాచారం, ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా వస్తుంది కదా, ఇన్ఫర్మేషన్తో పాటు ఏమైనా స్పాట్ ఫిక్సింగ్ లాంటివి చేయడానికి ఏమైనా జరిగే ప్రమాదం ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. సో చాలా ఎర్లీగా వార్నింగ్ ఇచ్చారు. సో అందరూ జాగ్రత్తగా ఉండమని చెప్పి ఈవెన్ కామెంటేటర్స్, అంపైర్స్ అందరినీ కూడా
జాగ్రత్తగా ఉండండి. మీకు అప్రోచెస్ జరిగితే ఒక హైదరాబాద్ బిజినెస్ మ్యాన్ ఎవరైనా సరే ప్లేయర్స్ దగ్గరికి వెళ్ళదలుచుకుంటే అతను ఫిక్సర్గానే చూస్తారు. సో హైదరాబాద్ పేరు అనవసరంగా బదనామైంది. బట్ అన్ఫార్చునేట్లీ హైదరాబాద్కి చెందిన ఒక బిజినెస్ మ్యాన్ లాంటి ఒక యాక్టివిటీస్కి పాల్పడినట్టుగా మనకు అనిపిస్తుంది. ఎవరు అనేది నేను చాలా సోర్సెస్, పోలీస్ సోర్సెస్ని అన్ని సోర్సెస్ ట్రై చేశాను. కానీ ఇలాంటి విషయాలు ఎవరు ఫోన్లో చెప్పడానికి ఇష్టపడరు. సో అది తెలియలేదు. తెలుస్తుంది ఎవరు అనేది. కొంతమంది హెచ్సిఏలో ఆల్రెడీ ప్రాబ్లమ్స్లో ఉన్న కొంతమంది పేర్లు చెప్తున్నారు, కొంతమంది వ్యక్తుల పేర్లు చెప్తున్నారు. ఆల్రెడీ వాళ్ళ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, అవినీతి ఆరోపణలు. అలాంటి వాళ్ళు ఎవరో ఒకరి పేరు బిజినెస్ మ్యాన్ ఉన్నారు. హెచ్సిఏలో అందరూ బిజినెస్ మ్యాన్ ఉంది మోస్ట్లీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో. వాట్ ఎవరైనా కావచ్చు, దానికి మనకు తెలియదు, ఎవరైనా మనకు తెలియదు. మొత్తం మీద అన్ఫార్చునేట్. బట్ ఇది ఏమీ జరగకుండానే ముందుగానే వార్నింగ్ ఇవ్వడం అనేది మంచిది. సో మీరు అనొచ్చు, మొన్న మ్యాచ్ లో స్కోరింగ్ అయింది కదా, ఫిక్సింగ్ అయిపోయింది, సూపర్ ఓవర్కి వెళ్ళడం ఏంటి, సందీప్ శర్మ బౌలింగ్ వేయడం ఏంటి, లేకపోతే లాస్ట్ ఓవర్లో 9 రన్స్ కొట్టలేకపోవడం ఏంటి, ఇవన్నీ అవుతాయి, క్రికెట్లో అవుతాయి. దాని అన్నిటికీ మీరు ఫిక్సింగ్ అనుకుంటే మ్యాచ్ చూడడం వేస్ట్. మీరు ఏదైనా క్రికెట్లో అనేక విషయాలు జరుగుతాయి, దానికి ఫిక్సింగ్ అనుకుంటే ఎట్లా అవుతుంది? లాస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టిన బ్యాట్స్మెన్ ఈ రోజు మ్యాచ్లో 0 కావచ్చు, నెక్స్ట్ మ్యాచ్లో. అది ఫిక్సింగ్ అనుకుంటే ఇట్ హ్యాపెన్స్ ఇన్ క్రికెట్లో అలాగే జరుగుతుంది. అందుకే క్రికెట్ అంత మజాగా ఉంటుంది. కానీ ఏం జరగలేదు. జరపడానికి ఎవరు ప్రయత్నాలు చేస్తారు, చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి, జరగలేదు. అది ప్రయత్నాలు జరిగినట్టుగా ఉంది. దాన్ని ముందుగానే చాలా ఎర్లీగా రికగ్నైజ్ చేశారు, చాలా తొందరగా పసిగట్టి అందరికీ అందించారు వార్త. సో హైదరాబాద్ బిజినెస్ ఎవరు కూడా డోంట్ ట్రై టు గెట్ క్లోజ్ టు ప్లేయర్స్. అండ్ వెళ్తే మీరు అనవసరంగా మిమ్మల్ని అనుమానిస్తారు, అంతే కదా.